కొత్త చట్టాలను తీసుకురావడం, కొత్త చట్టాలను తీసుకొచ్చి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళను ఇబ్బంది చేసే విధంగా వాళ్ళకు ఉద్యోగ భద్రత లేకుండా కనీస వేతనం ఒక 26,000 పెంచాలనేది అలాంటి పెంచకుండా ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా 4 జీవోలు తీసుకురావడం జరిగింది. ఆ జీవోలతో ఏంటంటే విద్యుత్ సవరణ అని, అదేవిధంగా ఈ ఉపాధి హామీ పని ఏదైతే ఉందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని అని దాన్ని మార్చేసి బీబీజీ అని ఏదైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ బీజేపీ వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏదైతే మహాత్మా గాంధీ ఈరోజు స్వాతంత్రానికి సమరయోధులైనటువంటి మహాత్మా గాంధీ పేరు రూపుమాపాలనే ఒక పిచ్చి ఆలోచనతోటి ఈరోజు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తాను. ఇది ఒకరు మాపితే మార్చిపోయే పేరు కాదు మహాత్మా గాంధీ అనేది, అది వాళ్ళ చిల్లర రాజకీయాలకు నిదర్శనంగా కనబడుతుంది. అదేవిధంగా నూతన విద్యా విధానాన్ని తీసుకురావడం, అదేవిధంగా ఏదైనా ఏ చట్టం తీసుకొచ్చినా రైతులకు ఇబ్బంది పడే విధంగా కనీస మద్దతు ధరలు లేకుండా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి లేబర్కు ఆసరాగా ఉండాల్సింది. ఈరోజు కొత్త చట్టాలు తీసుకురావడంతో ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్లకు లబ్ధి చెందే విధంగా పెద్ద పెద్ద ఉన్నత స్థాయి కంపెనీలకు లబ్ధి చెందే విధంగా కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు లేబర్ను ఒక చిన్న చూపు చూడడం ఇది సరైన పద్ధతి కాదు. వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వాళ్ళకు పిఎఫ్ లాంటిది కూడా ఇచ్చే విధంగా కొత్త చట్టాలు